అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ లో అసలుకి ఇట్లా చేశారు. ఇది వచ్చేసి హుబ్లీ స్టేషన్. అస్సలు ఎప్పుడు చూస్తున్నారు అసలుకి పోతుంటే అసలుకి అంత లోయనే, చుట్టూ అంత లోయనే. అసలుకి వండర్ఫుల్ ఎక్సలెంట్ ఉంది అసలుకి తెలుసా ఈ క్లైమేట్. ఫైనల్గా అయితే గోవాకి అయితే చేరుకున్నాము. గోవాలో అయితే అసలుకి ఇండ్లు, అసలుకి చెట్లు, అసలుకి అబ్బా అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అక్కడే తెలుసా. అంత మంచిగా ఉంది తెలుసా క్లైమేట్. ఎక్కడున్న ఆంధ్ర వాళ్ళ ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్. అసలుకి చూడు ఈయన ఎట్లా తయారు చేసేసినారు అసలుకి. ఎక్కడ చూసినా బట్టల షాపులు, కిరాణా షాపులు ఎలా ఉంటాయో అలాగా వైన్ షాపులు. అస్సలకి మన ఆంధ్రాలో అయితే ఊరికి వచ్చేసి 2-3 వైన్ షాప్స్ ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు. కిరాణా షాపులు ఉన్నట్లే అంత వైన్ షాపులు అన్నీ. అసలు మస్తు తాగేవానికి తాగేంత ఉంటుంది, ఎంజాయ్ చేసేవానికి ఎంజాయ్ చేసేంత ఉంటుంది ఇక్కడ. ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసినాము. రూమ్లోకి వచ్చి పడుకున్నాము. ఇప్పుడు లేచి బీచ్లోకి పోదాం, నైట్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా రూమ్ అనేది చూసి తీసుకోండి. 15Kలో వచ్చేసి మాకు ఫ్రిడ్జ్, గీజరు, ఏసీ మంచిగా అయితే దొరికింది రూము. నైట్ అయితే చాలు ఇంకా మెరచడమే. ఇంకా అసలుకి ఏ చూసినా బీచ్లో అనేది మెరిసిపోతుంటుంది. అసలుకి ఈ క్లైమేట్, ఈ బీచ్ పక్కన ఈ లైటింగ్, అసలుకి ఎంజాయ్మెంట్ ఫుల్.